మీకు కొలెస్ట్రాల్ ఉందా? చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వాళ్ళ యొక్క కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీని ద్వారా హార్ట్ అటాకు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో ఉండే మైనం వంటి పదార్థం. ఇది ప్రధానంగా కాలేయం ద్వారా తయారవుతుంది. కణాల తయారీకి మరియు హార్మోన్ల ఉత్పత్తికి ఇది అవసరం. కానీ అది అధికంగా ఉంటే చాలా ప్రమాదం అన్నమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మంచిది ఒకటి, చెడు ఒకటనమాట. మంచి కొలెస్ట్రాల్ మన బాడీకి కావాలి. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ వల్ల మన బాడీకి ఇబ్బంది అవుతుంది. సో, ఈ మంచి కొలెస్ట్రాల్‌ని ఏమంటారంటే హెచ్‌డీఎల్. హెచ్‌డీఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనమాట. అంటే ఇది రక్తనాళాల్లోని కొవ్వును కాలేయానికి చేరుస్తుంది. ఎల్‌డీఎల్ అనేది లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనమాట. అంటే చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు నిల్వలను పెంచుతుందనమాట. అసలు ఇది నిజంగానే డేంజరస్సా అంటే డేంజరస్సే. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివల్ల మనకి చాలా పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మొదటిది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకనేసి ఇది చాలా డేంజరస్ అనమాట. అసలు ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలేంటంటే అన్‌హెల్తీ డైట్. అంటే ఎక్కువగా ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది మనకి ఈ కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఒబేసిటీ అంటే అధిక బరువు వల్ల మనకి కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇన్యాక్టివిటీ అనమాట. అంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన హార్ట్‌కి కూడా మంచిది. కానీ ఈ ఎక్సర్సైజ్ లేనందువల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. జెనెటిక్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కొలెస్ట్రాల్ అనేది సైలెంట్ థ్రెట్ అనమాట. అంటే మనకి తెలియకుండానే ఇది ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించాలంటే బ్లడ్ టెస్ట్ ద్వారా. అంటే ఇది రక్త పరీక్ష ద్వారానే తెలుస్తుంది. నిశ్శబ్దంగా ధమనులను దెబ్బతీస్తుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తగ్గిపోతుందనమాట. 30 ఏళ్ల తర్వాత నుంచి తరచుగా పరీక్ష చేయించుకోవడం చాలా చాలా అవసరం. దీన్ని మనం ముందుగా గుర్తుంచుకుంటే దీన్ని మనం ఎర్లీగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది పెరిగిందనుకోండి హార్ట్ అటాక్ గాను, స్ట్రోక్ గాని కన్వర్ట్ అయిందంటే చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది కాబట్టి ముందుగా గుర్తుంచుకోవాలి. దీని యొక్క నార్మల్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ ఎంతుంది, హెచ్‌డీఎల్ ఎంతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో, దీన్ని బట్టి మన యొక్క నార్మల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ పెరిగిందా, తగ్గిందా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల రిస్క్ ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా హెల్తీ డైట్. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలను తీసుకోండి. ఎక్కువగా ఫైబర్ ఉండేవి తీసుకోవాలి. అంటే ఓట్స్, బీన్స్, వెజిటేబుల్స్, ఎక్కువ పీచు పదార్థం వస్తువులు ఎక్కువగా తినండి. అదేవిధంగా ఫ్రూట్స్, యాపిల్స్, సిట్రస్ అండ్ బెర్రీస్, ఎక్కువ పండ్లు, మంచి హెల్తీ పండ్లు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి హెల్తీ ఫ్యాట్స్ అంటే అవకాడో, నట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఒమేగా 3. ఇది ఎక్కువగా ఫిష్, ఆలివ్ ఆయిల్‌లో దొరుకుతుంది. ఈ విధంగా మన యొక్క ఆహారాన్ని, హెల్తీ డైట్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే. డైలీ 30 మినిట్స్ మీరు ఖచ్చితంగా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ జెంట్స్‌కి స్మోకింగ్ ఉంటే దాన్ని పూర్తిగా మానేసేయండి. మీ యొక్క వెయిట్‌ని మేనేజ్ చేసుకోండి. అవాయిడ్ జంక్ ఫుడ్. బయట ఫుడ్డు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎంత డబ్బున్నా గానీ ఆరోగ్యం లేకపోతే మన డబ్బుతో కూడా మన ఆరోగ్యాన్ని మనం కొనలేము. కాబట్టి ముందస్తుగా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి. సో, మీకు కొలెస్ట్రాల్ ఒకవేళ ఉంది అనుకున్న వాళ్ళు దాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక సీక్రెట్ సప్లిమెంట్ ఉంది. దాని ద్వారా తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.